అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్‌లో ఒక అదిరిపోయే ఆలు గ్రేవీ కర్రీ చూడబోతున్నాం. దానికోసం ఫస్ట్ గిన్నెలో కొంచెం ఆయిల్, మసాలా స్పైసెస్, ఆనియన్స్ వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు ఇంకా పసుపు కూడా యాడ్ చేసి ఒక మీడియం సైజ్ టొమాటో కూడా వేసుకొని అవి కొంచెం మెత్తబడ్డాక పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేసుకోండి. అంతా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయింది అని అనుకున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని మంచిగా బీట్ చేసుకొని తరకలు లేకుండా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోండి. దాంట్లో నుంచి కూడా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత ధనియాల పొడి ఇంకా కారం వేసుకొని అదంతా మంచిగా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని మసాలా మొత్తం బాగా పట్టించి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా కూర మంచిగా ఉడుకు పట్టి మీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది దించేయాలి అని అనుకున్నప్పుడు కొత్తిమీర కానీ కసూరి మెత్తి కానీ యాడ్ చేసుకొని దించేయండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. అంతే అండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ లైక్ కుష్కా, వెజిటేబుల్ రైస్ దేంట్లోకైనా అదిరిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.